ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 115వ కీర్తన 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు మనలను, మన యొక్క బిడ్డలను, మన యొక్క చేతి పనులను ఆయన వృద్ధి చేసే దేవుడు, అనగా అభివృద్ధి కలుగ చేసే దేవుడు. ఈ భూలోకంలో ప్రతి వ్యక్తికి కూడా తాను, తన యొక్క బిడ్డలు, తన యొక్క పనుల విషయంలో వృద్ధి చెందాలని, అభివృద్ధి చెందాలని ఆశ ఉంటుంది. అయితే మన దేవుడు అభివృద్ధి చేసే దేవుడు. ఆ దేవుడు మనలను, మన కుటుంబమును వృద్ధిలోనికి తీసుకురావాలంటే, అభివృద్ధి చేయాలి అని అంటే ఈరోజు మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజును దేవుడు వృద్ధి చేశాడు. అతనిని అభివృద్ధి పరచడానికి అతడు ఏం చేశాడో ఈరోజు ఆ వ్యక్తి జీవితంలో నుండి కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చూడండి, 3వ లైన్ చదువుతున్నాను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి హిజ్కియా అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నాడు. ఈ రాజును గూర్చి దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటి అని అడిగితే, ఇతడు తాను పూనుకొనిన అంటే తలపెట్టిన ప్రతి పని సర్వ ప్రయత్నముల యందు అతడు వృద్ధి పొందెను. ఈ హిజ్కియా రాజు తన యొక్క వ్యక్తిగతంగా వృద్ధి చెందాడు. తాను దేశమును గురించి ఏ ప్రయత్నములైతే చేశాడో దేశము కూడా వృద్ధి చెందింది. ప్రియ దేవుని బిడ్డలారా, తాను అభివృద్ధి చెందడమే కాదు కానీ దేశము కూడా అభివృద్ధి చెందింది. మీరు 31వ వచనాన్ని గనక జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ 31వ వచనంలో రాయబడి ఉంది, అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు రాయబారులను పంపిరి అని వాక్యంలో రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే అతడు అభివృద్ధి చెందిన విషయం, ఆ దేశము అభివృద్ధి చెందిన విషయం బబులోను దేశానికి కూడా తెలిసిందట. ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి అధిపతులు అనుకుంటున్నారు, అసలు ఈ దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి, ఆ రాజుగారు ఏం చేశాడు, వాళ్ళు ఎటువంటి పనులు చేయుట ద్వారా దేశం అభివృద్ధిలోకి వచ్చిందో తెలుసుకోనమని కొంతమందిని ఆ దేశానికి పంపించారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ హిజ్కియా అభివృద్ధి చెందడానికి అతడు ఏం చేశాడో ఈరోజు మనం కూడా అది చేయగలిగితే, హిజ్కియాను అభివృద్ధి చేసిన దేవుడు మనలను కూడా అభివృద్ధి చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అతడు అభివృద్ధి అవ్వడానికి కారణం ఏమిటి?
ఒక్క పేజీ వెనక్కి తిప్పండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను లేక అభివృద్ధి చెందెను. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి అని అడిగితే వాక్యం చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట, అతడు దేవునిని ఆశ్రయించి మందిర విషయమందేమి, ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం విషయమందేమి, ధర్మము విషయమందేమి, అతడు తాను ఏ పని ఆరంభించిననో ఆ పనిని హృదయపూర్వకముగా తాను చేశాడు. నిజమే, ఈ భూలోకములో చాలామంది పనులను చేస్తున్నారు. కొందరు వ్యాపారం చేస్తున్నారు, కొందరు వ్యవసాయం చేస్తున్నారు, కొందరు చెరువులు చేస్తున్నారు, కొందరు ఉద్యోగం చేస్తున్నారు, కొందరు చేతి పనులు చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసే పనిని హృదయపూర్వకంగా చేస్తున్నావా? ఇష్టపూర్వకంగా జరిగిస్తున్నావా? మనస్ఫూర్తిగా చేస్తున్నావా? ఈ రోజునాడు చాలామంది వారి పని చేస్తుంటారు కానీ వారి మనసు ఎక్కడెక్కడో ఉంటుంది. ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆ పనిని హృదయపూర్వకంగా చేయరు, నమ్మకంగా పని జరిగించరు, యథార్థముగా ప్రవర్తించరు. అందుకే వారి జీవితంలో అభివృద్ధి చెందలేకపోతున్నారు. కానీ హిజ్కియా తాను ఆరంభించిన ప్రతి పని కూడా యథార్థముగా జరిగించాడు, హృదయపూర్వకంగా జరిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈయనని రాజుగా చేశాడు. ఈయన రాజు అవ్వగానే మొట్టమొదటిగా తాను చేసిన పని ఏమిటనంటే, ఎవరైనా రాజు అయిన తరువాత ఆ మొదటి నెలలో ఆ మొదటి దినం మంది ఏం చేస్తారంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఈయన ఏ సెలబ్రేషన్ చేయలేదు. తాను రాజు అయిన మొదటి సంవత్సరము మొదటి నెలలోనే దేవుని మందిరపు తలుపులను తెరిచాడు, మందిరమును బాగు చేశాడు, మందిరములో ఉన్న నిషిద్ధమైన వస్తువులను పారద్రోశాడు. మందిరములో ఇది వరకటి దినాలలో సొలొమోను గారి కాలములో ఏ రీతిగా అయితే యాజకులు యాజక ధర్మం జరిగించారో, లేవీయులు తమ పనిని జరిగించారో, దేవుని మందిరము ఏ రీతిగా అయితే ప్రభుని ఆరాధిస్తూ దేవుని మందిరములోనికి అనేక మంది ప్రజలు వచ్చారో, హిజ్కియా గారు కూడా అదే చేశాడు. లేవీయులను పిలిచాడు, యాజకులను పిలిచాడు. అయ్యలారా, మిమ్ములను మీరే దేవునికి ప్రతిష్ఠించుకోండి అయ్యా, మీరు అశ్రద్ధ చేయొద్దయ్యా, మీరు ధూపం వేయడానికి, పరిచర్య చేయడానికి, దేవుని సన్నిధిలో మీరు నిలబడడానికి మిమ్ములను మీరే ప్రతిష్ఠించుకోనండి అని చెప్పాడు. మందిర విషయములో యథార్థంగా హృదయపూర్వకంగా పనిచేశాడు, ధర్మము విషయములో యథార్థంగా నడిచాడు, ధర్మశాస్త్రమును అనుసరించే విషయములో యథార్థముగా హృదయపూర్వకంగా ప్రవర్తించాడు. దేశములో తాను చేయవలసిన ప్రతి పని విషయములో యథార్థంగా నడిచాడు. అందుకనే యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరకు వచ్చి, రాజా నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడు అని చెప్పినటువంటి సమయంలో హిజ్కియా గోనెపట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట చెప్తాడు. దేవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్పగలిగాడు? తాను యథార్థవంతుడు గనక, తాను సత్యాన్ని అనుసరించాడు గనక, తాను ఆరంభించిన ప్రతి పనిని హృదయపూర్వకముగా నెరవేర్చాడు గనుక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము అభివృద్ధి చెందాలి అని అడిగితే హృదయపూర్వకంగా మనం పనిచేయాలి, యథార్థ హృదయులుగా నడుచుకోవాలి, సత్యాన్ని అనుసరించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని సన్నిధిలో మనం చేయవలసిన పనిని మనము జరిగించినప్పుడు దేవుడు మనలను, మన బిడ్డలను వృద్ధిలోనికి తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరింకొక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం చూడండి, 26వ వచనాన్ని చదువుదాం. చూడండి, హిజ్కియా హృదయ గర్వమును విడిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ మాట, దేవుడైన అభివృద్ధి చేసిన తర్వాత కొంచెం గర్వం వచ్చింది. దేవుడు చేసిన మేలులను మర్చిపోయాడు. ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవుని కోపం రగులుకుంటుంది. వెంటనే సరిచేయబడ్డాడు. తన హృదయపు గర్వమును విడిచెను.
నేను అభివృద్ధి చెందడానికి నా తలాంతులో, నా జ్ఞానమో, మా తల్లిదండ్రులు కాదు, దేవుడే కారణం. నేను దేవుడిని ఆశ్రయించాను, దేవుడికి ప్రార్థన చేశాను, అందుకే దేవుడు అభివృద్ధి చేశాడు అని చెప్పి తన విషయములను తాను తెలుసుకొని తనకున్న గర్వమును విడిచిపెట్టాడు. ఈరోజు చాలామంది కొంచెం అభివృద్ధి అయ్యేటప్పటికీ గర్వం, ఎందుకనగా వాళ్ళు దేవుని కంటే గొప్పోళ్ళులాగా, ఈ లోకములు అందరికంటే శ్రేష్ఠులులాగా తమ్మును తామే హెచ్చించుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సొలొమోను గారు సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట తెలియపరిచారు. ఎవని గర్వమో వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందునని వాక్యంలో రాయబడి ఉంది. మన గర్వమే మనలను తగ్గిస్తుంది. ఈరోజు చాలామంది పడిపోవడానికి, పాడైపోవడానికి, నశించిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న గర్వమే. వాక్యంలో రాయబడి ఉన్నటువంటి మాట, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా అభివృద్ధి చెందడానికి గర్వమును విడిచిపెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఉజ్జియా. చిన్న వయసులో దేవుడు ఆయన్ని రాజ్య పరిపాలనలోకి తీసుకొచ్చాడు. దేవుడిని ఆశ్రయించడం ద్వారా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. ఆశీర్వదించబడిన తరువాత వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఉజ్జియా మనసున్న గర్వించి చెడిపోయానని వాక్యంలో రాయబడి ఉంది. చాలామంది కొంచెం అభివృద్ధి చెందేటప్పటికీ గర్వపడుతూ ఉంటారు. ఆ గర్వమే వారిని పాడు చేస్తుంది, ఆ గర్వమే అభివృద్ధి లేకుండా చేస్తుంది, ఆ గర్వమే వారు పాడైపోవడానికి, అప్పులు పాలైపోవడానికి, వారి యొక్క జీవితం నాశనం అయిపోవడానికి కారణమవుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబము అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారు కదా, గర్వాన్ని విడిచిపెట్టండి. దేవుని సన్నిధిలో యథార్థ హృదయులుగా సత్యాన్ని అనుసరించి హృదయపూర్వకముగా పనిని జరిగించండి. దేవుడి మీద ఆధారపడండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను అభివృద్ధి చేయునుగాక. అలా అభివృద్ధి చేయునట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా, ప్రత్యేకంగా నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు అభివృద్ధి చెందాలయ్యా, ఆశీర్వదించబడాలయ్యా, మేలు పొందుకోవాలయ్యా, దీవించబడాలి నాయన. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క మాటలను వింటున్నారో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుదురుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములు నీ బిడ్డల జీవితాలలో అయ్యా మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతయు వారి ప్రయాణాలలో, వారి పనులలో తండ్రి మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ కార్యములు బిడ్డల జీవితాల్లో చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొస్తున్నటువంటి వారికి సీసలి మన చర్చ్ తరపున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును, మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను అభివృద్ధి పరచాలని నిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాల ద్వారా మీ స్నేహితులు, మీ బంధువులు వారు కూడా బలపరచబడినట్లు తప్పనిసరిగా షేర్ చేయండి. యేసుదాస్ మన్నా సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.